చూసారా. అందువలన దేవుడు ఇస్సాకు కలిగిన భయాలన్నీ తొలగించిన సందర్భంలో బలిపీఠం కట్టాడు ఇస్సాకు. అని అర్థమైందా మీకు? ఇస్సాకుకు కలిగిన భయముల్లో నుండి ఇస్సాకును నేను కాపాడుతాను, నీకు తోడై ఉంటానని చెప్పిన దేవునికి బలిపీఠం కట్టాడు. కనుక మన జీవితంలో కూడా మనకు కలిగిన భయాలను తొలగించే దేవుడు, మనకు విరోధంగా ఉన్న వాటి నుంచి మనలను కాపాడే దేవుడు, మన పైన లేచినప్పుడు శత్రువు వారి నుండి మనలను కాపాడే దేవుడు. అందుకే మనం కూడా బలిపీఠం కట్టాలి. చూడండి, మన జీవితంలో బలిపీఠం యొక్క అనుభవం లేకుండా దేవునికి ఆరాధన చేయలేం మనం. మన జీవితంలో గొప్ప బలిపీఠం ఏంటి చెప్పండి? యేసు ప్రభు శిలువే గొప్ప బలిపీఠం మన జీవితంలో. కనుక యేసు ప్రభు శిలువ యొక్క అనుభవంలో మనం ఉండటమే ఆ బలిపీఠం యొక్క అనుభవం ఉండటం. యేసు ప్రభు శిలువను మనము ఏం చేయాలా? ధరించుకోవాలా, మొయ్యాలా. శిలువను ఏం చేయాలా? ధరించుకోమంటే మెడలో ధరించుకోవడం కాదు, మొయ్యాలి. కొంతమంది శిలువ మెడలో ఎక్కుంటారు, మెడలో ఎక్కుంటే అది ధరించుకున్నాడు. కాదు, శిలువ మొయ్యాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు నా శిలువ ఎత్తుకుని నన్ను వెంబడించువాడే నాకు పాత్రుడు. నా శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు. అంటే మెడలో ఎత్తుకోవడం కాదండి. శిలువ అనేది బలిపీఠానికి సూచనగా ఉంది. ఆ బలిపీఠం యొక్క అనుభవంలో మనం ఉండటం ఏంటంటే శిలువను ధరించుకునే వారంగా ఉంటాం. కనుక అలాంటి అనుభవము అక్కడ ఇస్సాకు బలిపీఠం కట్టిన అనుభవం ద్వారా మనకు నేర్పించబడేది ఏంటంటే, మన యొక్క ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శత్రువు వలన కలిగే భయములో, అపవాది వలన కలిగే భయములో సాతానుడు ఎన్నో కుట్రలు చేస్తాడు మన పైన కదా. మనల్ని నశింపజేయాలని, మనల్ని కీడు చేయాలని, హాని చేయాలని, చంపేయాలనే కుట్ర చేస్తాడు. భయపడకము, నేను నీకు తోడుగా ఉంటానని అభయం ఇచ్చిన దేవునికి మనం కూడా మన జీవితంలో ఒక బలిపీఠం కట్టాలి. ఇస్సాకు అట్లా బలిపీఠం ఉండాలి మన జీవితంలో. అప్పుడే గొప్పగా దేవుణ్ణి మనము గణపరచగలుగుతాం. గణపరిచిన అనుభవం మనకు వస్తుంది.